ఏపీ రాజకీయాలలో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. 2024 ఎన్నికల్లో విజయం సాధించేందుకు చంద్రబాబు కూటమిగా బరిలోకి దిగారు. అయినప్పటికీ జగన్ ఏమాత్రం జంకకుండా వైనాట్ 175 అంటూ ప్రజల్లో దూసుకెళ్తున్నారు. పైగా సర్వేలన్నీ కూడా జగనే గెలుస్తారని నివేదికలిస్తున్నాయి. సర్వేలు మాత్రమే కాదు, సీట్లు తగ్గచ్చేమో కానీ మళ్లీ జగనే సీఎం అవుతారని ప్రజలే అంటున్నారు. కూటమి కాదు, ఇంకా 100 మంది కలిసి వచ్చినా గెలిచేది జగనే అంటూ ఎక్కడ చూసినా ఇదే ప్రచారం సాగుతోంది. ఇక అసలు మ్యాటర్కి వస్తే బీజేపీతో పొత్తు కోసం తాను చాలా కష్టపడ్డానని పవన్ చెబుతూ వచ్చారు. బీజేపీ ఆహ్వానం మేరకు తాము ఎన్డీఏలో చేరామని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. అయితే అసలు టీడీపీతో పొత్తు ఖరారు వేళ ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకున్న పరిణామాలను వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి వెల్లడించారు. బీజేపీ టీడీపీ పొత్తుకు ముందు ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షా, నడ్డాతో భేటీ అయ్యారు. పొత్తుకు సూత్రప్రాయంగా అంగీకారం జరిగింది. ఆ మరుసటి రోజునే చంద్రబాబు ఢిల్లీలో ఉండగానే జగన్ ఢిల్లీ వెళ్లారు. పార్లమెంట్ హౌస్లోనే ప్రధాని మోదీతో సీఎం జగన్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. అటు చంద్రబాబుతో చర్చలు చేస్తూ జగన్తో మంత్రాంగం పైన రాజకీయంగా ఆసక్తికర చర్చ సాగింది. ఆ తరువాత టీడీపీ, బీజేపీ పొత్తుపైన ప్రకటనకు గ్యాప్ వచ్చింది. దీంతో ఆ సమయంలో పొత్తుపైన సందేహాలు మొదలయ్యాయి. అయితే ప్రధానితో జగన్ సమావేశమైన సమయంలో వచ్చిన ఆఫర్ ఏంటో సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. టీడీపీతో పొత్తుపైన నిర్ణయానికి రావడానికి ముందు జగన్తో ఆ భేటీలో చర్చ జరిగిందని చెప్పుకొచ్చారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయిరెడ్డి ఈ విషయాన్ని చెప్పారు. ఎన్డీఏలో చేరాలని తొలుత తమ పార్టీకి ఆఫర్ వచ్చిందని, ఆ భేటీలో ఈ అంశంపైనే చర్చ జరిగిందని చెప్పుకొచ్చారు. అయితే తమ పార్టీ విధి విధానాల కారణంగా పొత్తు సాధ్యం కాదని చెప్పినట్లు స్పష్టం చేశారు. అయితే టీడీపీ, బీజేపీతో పొత్తు కారణంగా కొత్త ఇబ్బందులు తమకు ఉంటాయని సాయిరెడ్డి అంగీకరించారు. అయితే ఎన్నికల సంఘం న్యాయస్థానాలపైన నమ్మకముందని చెప్పుకొచ్చారు. నెల్లూరులో తాను విజయం సాధిస్తానని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.